గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అందరికీ. అండ్ మనం ఈరోజు 5:30కి లిటిల్ ప్లాంట్లో బయలుదేరినాము. పిల్లలు మన కార్ ఇది ఒకటి ఎక్సీవ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్టికా అండ్ రెండు వచ్చేసి ఈకోలు తీసుకున్నాము. మనం దానిలో లగేజ్ పెట్టుకున్నాం. కొంతమంది స్టాఫ్ పిల్లలంతా వచ్చారు, కానీ కొంచెం పిల్లలు అనేది పడుకున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది పిల్లలు పడుకున్నారు. సాంగ్స్ ఇవన్నీ వినుకుంటూ బాగా పడుకుంటున్నారు. ఇప్పుడు మనం కొండల పైకి అక్కడ కనిపిస్తుంది మనకు వితిన్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అది ఎక్కిందంటే ఫారెస్ట్, మనకు సిగ్నల్స్ కూడా సరిగా రావు. ఇప్పుడే పిల్లలు మాత్రం ఇప్పుడే భోజనం చేస్తున్నారు. డైరెక్ట్ అక్కడ దర్శనానికి అయితే తీసుకెళ్తాం, కానీ మిడిల్లో ఆపి కొంచెం నేచర్తోనే ఎంజాయ్మెంట్ చేసి తీసుకెళ్ళాలని నా ఆలోచన. మళ్ళీ రావాలి అని అంటే మళ్ళీ స్కూల్స్ మనకు తెరిపి స్టార్ట్ అవుతాయి. నేను టెన్షన్స్ ఫీల్ అవుతుంటాను, లేనిపోయిన టెన్షన్స్ ఉంటాయి. మళ్ళీ 3 monthsకో 6 monthsకో మళ్ళీ శ్రీశైలం రావాలనుకుంటున్నాం. ఫస్ట్ ఈరోజు సాటర్డే అండ్ సండే కాబట్టి నేను పిల్లలకి ఈరోజు ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్మెంట్ చేద్దామని అనుకుంటున్నాము దర్శనం అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక 10 kilometersలో ఉమామహేశ్వరం అని ఉంటుంది. అది బాగా ఫేమస్. అక్కడ కూడా పిల్లల్ని తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అక్కడ కొండపైన మనకు ఎన్ని వాటర్ తీస్తుంటే అన్ని వాటర్ వస్తుంటుంది. మనకు 7th class 8th class తెలుగు పాటల్లో పుస్తకంలో ఉంటుంది దాని గురించి, దాని చరిత్ర గురించి. కానీ నా ఆశ ఏంటంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేయాలి అనేది ఒకటే. అండ్ నాతో పాటు పిల్లలతో పాటు స్టాఫ్ కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి హాస్టల్లో ఉన్న స్టాఫ్ కాడికి మనం తీసుకొచ్చాము ఈరోజు. అండ్ అక్కడ ఫారెస్ట్ ఇప్పుడు తినేమడే వెంటనే మేము కూడా తిని బయలుదేరుతాము. కానీ ఫారెస్ట్లో కొండ మీదకి ఎక్కిన తర్వాత ఎలాంటి ఫోన్స్ ఎక్కవు. మీకు అక్కడ లైవ్ అయితే మేము లొకేషన్ అనేది మీకు షేర్ చేశాను. ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు. కానీ శ్రీశైలంలో మీ పిల్లలకి ఇంకా గుడి దగ్గర ఏమైనా మొక్కించాలన్న వేరే టెంపుల్స్ మీకు తెలిసిన ఏదైనా ఉంటే గ్రూప్లో మీరు సెండ్ చేయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా అక్కడ ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అక్కడ చూసుకొని మేము బయలుదేరుతాము. రేపు కూడా మాకు హాలిడే ఉంది కాబట్టి మోస్ట్లీ నిదానంగానే వెళ్తాము, జాగ్రత్తగా వెళ్తాము.